వసంతోత్సవ కార్యక్రమం సంవత్సరానికి ఒక్కసారి చేసేటువంటి ఈ యొక్క ఉత్సవాలు అన్నమాట. మనం ఏదో డబ్బు గట్టి పెట్టి చేసుకుంటాం. ఎందుకంటే విడి రోజుల్లో మనం అందరం ఒక్కసారి ఇలా కలవాలని ఎవరు కలవం అన్నమాట. కాబట్టి మన పెద్దవాళ్ళందరూ కూడా ఆలోచన, ఎందుకంటే ఈ స్వామివారికి సంవత్సరానికి ఒక్కసారి ఈ ఉత్సవాలు ఎందుకు పెట్టారంటే, గ్రామంలో ఉండేవాళ్ళు, అలాగే మన గ్రామం నుంచి ఉద్యోగ రీత్యా కానీ వ్యాపార రీత్యా అలా చదువుకునే దానికి విద్యార్థులు కానీ ఇతర ఊరికి పోయి చదువుకునే వాళ్ళు కానీ వాళ్ళందరూ ఉంటామట. కాబట్టి వాళ్ళందరూ కూడా సంవత్సరానికి ఒక్కసారి మన ఈ ఉత్సవాల సందర్భంగా అందరం కలిపే దాని కోసంగా మనం చేసుకునేటువంటి ఈ యొక్క ఉత్సవ కార్యక్రమాలు అంటారు. ఈ మన పెద్దవాళ్ళందరూ కూడా పురాతనం నుంచి ఎప్పటి నుంచో మనకు వస్తూ ఉన్నాయన్నమాట. అలాగే మనం సంవత్సరానికి ఒక్కసారి భగవంతుడికి గ్రామంలో ఉండే వాళ్ళందరూ కూడా కలిసి చేసేటువంటి వైభవోత్సవాలు అన్నమాట. ఎందుకంటే మనం నిద్రలేసి నిత్యం కూడా మనం నిద్రలేసి మన సంపాదన, మన వ్యవసాయం, మన వ్యాపార పరంగా ధనం సంపాదించుకోవటం ఇవన్నీ చేసుకుంటూ ఉంటాం అనమాట. మన స్వామివారికి కూడా నిత్యం కూడా మనం ధనం పెట్టుకుని, స్వామి నాకు వ్యాపారం బాగుండాలా, లేదంటే వ్యవసాయం బాగా దిగుబడి బాగా రావాలా, అలాగే చదువులో నాకు చదువు బాగా రావాలి, నాకు తొందరగా ఉద్యోగం రావాలని చెప్పి మనం నిత్యం స్వామివారికి దండం పెట్టుకొని మన కార్యక్రమాలు మనం చేసుకుంటూ ఉంటాం. మనం ఆదియు అంతము రామునిలోనే, మానుబంధము రామునితోనే, ఆప్తుడు బంధువు అన్నియుతానే, అలకలు పలుకులు అతనితోనే, సీతారాముల పున్నమిలోనే, నిరతము మాయద వెన్నెలలోనే, రామ్ సీతారాం సీతారాం జయ జయ రామ్, రామ్ సీతారాం సీతారాం జయ జయ రామ్, రామ్ సీతారాం సీతారాం జయ జయ రామ్, రామ్ సీతారాం సీతారాం జయ జయ రామ్. పట్టాభిషేక అలంకరే వసంతోత్సవ కథనేన మమ వస్తు భాగాగార సర్వ ఉపకరణ ఆత్మ స్థల ద్రవ్య గోవిందుడే కోక చుట్టి గోపెమ్మ వేషం కట్టి ముంగోల చేత బట్టి వచ్చెనమ్మా. గోవిందుడే కోక చుట్టి గోపెమ్మ వేషం కట్టి ముంగోల చేత బట్టి వచ్చెనమ్మా. నవమోహన జీవన వరమిచ్చెనమ్మా. ఇకపై ఇంకెప్పుడు నీ చేయి విడిచి వెళ్ళనని చేతిలోన చేసి ఒట్టేసెనమ్మా. చంచలమైన ఆత్మనందుండ నీ అలవాటు చేసే నీ ఉయ్యాల.
పలుమారు ఉచ్ఛ్వాస పవనమందుండ నీ భావంబు తెలిపెని ఉయ్యాల